2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం రచితమైన పెళ్లి గారు. నమస్తే సిరి. మేడం, రిలేషన్‌షిప్‌లో మనం ఎన్నో రకాల అంటే డౌట్స్ కావచ్చు, లేదంటే వాళ్ళిద్దరి మధ్య జరిగే సంఘటనలు ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి అని ఎన్నో వీడియోస్‌లో ఇప్పటివరకు మనం చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ప్రీవియస్ వీడియోలో ఒకళ్ళు కమెంట్ పెట్టడం జరిగింది. మేడం, నాకు తెలియకుండానే మా ఆయన నన్ను రెచ్చగొడుతున్నాడు. దానివల్ల నాకు కోపము, ఆ మూమెంట్‌లో నేనేం చేస్తున్నానో నాకు అర్థం కావట్లేదు. తీరా నేను ఒకసారి చూస్తే ఈ పాయింట్‌లో నేను ఇలా రియాక్ట్ అయ్యాను అని అనిపిస్తూ ఉంది. అసలు మన మనకి తెలియకుండానే ఎవరైనా కూడా రెచ్చగొడుతున్నారు అని మనం ఎలా ఐడెంటిఫై చేసి ఆ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయాలి అని అడుగుతున్నాను మ్యామ్. వెరీ నైస్. యాక్చువల్లీ ద క్వెషన్ ఈజ్ సో అవేర్‌నెస్‌తో చేసిన క్వెషన్. అంటే ఒకళ్ళు చేస్తున్నారు. బట్ నేను అనుకోకుండా ఆ ఒక రియాక్ట్ అవుతున్నాను. ట్రిగ్గర్‌కి రియాక్ట్ రియాక్ట్ అవుతున్నాను. దానివల్ల ఇష్యూ పెద్దగా ఆహ్, అయిపోతుంది. అబ్సల్యూట్‌లీ దిస్ ఈజ్ అ బాల్ గేమ్. ఏంటంటే ఇది 80% ఇప్పుడు తను అన్నట్టు రెచ్చగొడతారు అంటే వీళ్ళెవరు అంటే నార్సిస్టిక్ పర్సనాలిటీస్. యాక్చువల్లీ నాకు అసలు అట్లా పేర్లు చెప్పడం కూడా ఇష్టం ఉండదు. ఇది పర్సనాలిటీ అని ఏదో ఒక పేరు కావాలి కాబట్టి వాళ్ళకి అది పెట్టడమే గానీ, వీళ్ళకేంటి అనంటే జనరల్‌గా ప్రపంచంలో జరిగేదే ఇది. ఏంటంటే రెచ్చ నీ యాక్షన్‌కి నా రియాక్షన్ ఉంటది. అంటే నువ్వేదైనా ఒకటి చేస్తే దానికి నువ్విప్పుడు కింద నుంచొచ్చి లగ్గిచ్చావు. కానీ నేను ఈడ్చి కొట్టా. సమాజానికి ఏం కనిపిచ్చింది? కొట్టడం కనిపించింది. బ్యూటిఫుల్లీ నేను మొన్న నాకు ఫేవరెట్ నాకు 'సుస్మితా సేన్' బేసికల్లీ. ఇట్స్ నాట్ అబౌట్ బ్యూటీ. స్మార్ట్ వేలో చాలా బాగా హుందాగా ఆన్సర్ చేస్తది. సమ్‌హౌ ఐ పిక్ హర్. ఐ డోంట్ నో వై అనే చెప్పొచ్చు. ఇట్స్ బీన్ 25 ఇయర్స్. ఆహ్, ఎదుటి వాళ్ళు ఎంత అంటే రూడ్‌గా, డిస్‌రెస్పెక్ట్‌గా, బత్తమీజీతోటి నిన్ను చేసినా, నీ ఆన్సర్ మాత్రం రెస్పెక్ట్‌ఫుల్‌గా, అంత రూడ్‌గా అంటే మిస్‌బిహేవ్‌గా, బత్తమీజీతోటి ఆన్సర్ చేయకుండా ఉన్నట్టయితే యూ వన్ ద రిలేషన్, యూ వన్ యువర్ సెల్ఫ్. ఎదుటివాడు ఎంత ఎవరన్నా గానీ, మీరు హస్బెండ్ అన్నారు, ఎవ్వరన్నా గానీ, వాళ్ళు ఎంత భయంకరమైన రియాక్షన్స్ తోటి, ఎంత వల్గర్ వర్డ్స్ తోటి, బట్ యూ అగైన్ టాక్ లో టోన్ విత్ ఎన్ వెరీ ఆన్సర్, మంచిగా ప్రిపేర్డ్ ఆన్సర్, అంటే లైక్ రెస్పెక్ట్‌ఫుల్ ఆన్సర్ చేయగలిగావంటే యూ వన్ ఇట్. అరిచి నువ్వు కూడా అరిచి చెప్తే ఏమవుతదంటే, యూనివర్స్ అని చెప్పడం వేరైతే, సమాజం అని ఇందాక మీకు చెప్పాను ఎవరిని తప్పుపడతారనేది. క్వెషన్స్ ఆర్ నాట్ రిటన్. ఆన్సర్స్ ఆర్ దేర్ ఇన్ హిస్టరీ. కాబట్టి ఎవ్వరు ఆ కింద చేసింది గుర్తుపెట్టుకోరు. ఫైనల్‌గా వచ్చే వరకు ఎవరైనా అట్లా చెప్తారా? కింద అన్నది ఏముండదు. ఫర్ ఎగ్జాంపుల్ నీ ఆత్మాభిమానాన్ని కొట్టేదంటే ఎన్ని రోజుల నుంచి రోజు 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 నిన్ను ఛీ బయటికెళ్ళు, వేస్ట్ మొహం దానివి, వేస్ట్, బయట ఎందుకు ఎందుకు పనికిరావు, గట్టి గట్టిగా అరుస్తున్నాడు రోజు. ఆమెకి భరించలేక అదే ఒక భయంకరమైన టోన్ తోటి నీవెంతుంటాయో నావే అంతే ఉంటాయి. స్టార్ట్ చేసామంటే అంతం ఉండదు. ప్రతి మనిషిలో లోపాలు లేని మనిషి ఎవరైనా ఉంటారా? లేదు, లేదు. లేదు కదా! నీకు బంధం గొప్పదా? ఈ గోల ముఖ్యమా? అని ఒక ఆలోచించినట్టయితే కరెక్షన్స్, క్రిటిసైజింగ్, గొడవలు కాస్త కరెక్షన్ వరకొస్తది. లేదు, నువ్వు ఎప్పుడూ వేస్ట్ అనో, నిన్ను కరెక్ట్ చేసి నేను ఎదుగుతా, నేను గొప్ప అనిపించుకుంటా. ఎందుకు అనంటే ఈ బంధాల తప్పదు. నేనే గదా కింగ్, నేనే గదా క్వీన్. ఎవరైనా 80%, 70% జెంట్స్ ఉంటారేమో. నేను ఇదేం చేసినా ఎక్కడికి పోదులే అనే అహంకారంతోటి ఎప్పుడైతే నువ్వు భార్యని తొక్కి పెట్టడం నేర్చావో, పిల్లిని కొడితే పులి అవుతుందని ఇవన్నీ సామెతలు ఊరికే పుట్టల. ఆ వర్డ్స్ ఏదైనా వస్తాయో దాన్ని అరవకుండా యాక్షన్‌లో పెట్టడం గాని, ఇప్పుడు నువ్వు ప్రతిసారి అరుస్తున్నావు. ఛీ! చేతకాందని నువ్వు అదే మాట అన్నావు. నువ్వు చేసావులే, నువ్వేం చేసావు? అది తట్టుకోలేడు. మళ్ళా అరుస్తాడు. అప్పుడు యుద్ధ భూమి తయారైతది. రణరంగం, ఇసురుకోటాలు, గొడవలు. మళ్ళీ సిగ్గు లేకుండా రేపు పొద్దున్నే కలిసిపోతాం. కానీ లోపల ఇద్దరికీ స్కార్స్ పడుతుంటాయి. హ్మ్. చు ఎలాంటి ఒక మేడం? పిన్ను గుచ్చింది. హ్మ్. ఒక మాట ఒకసారి చిన్న గుండి సూది గుచ్చినట్టుంటది. హ్మ్. గుండు సూది ఒక 2 రోజులుంటది, 3 రోజులుంటది, పోతది మళ్ళీ. అబ్బా! చిక్కుమంటది అప్పుడు నొక్కంగానే. అప్పుడు విన్నప్పుడు కొన్ని బాణాలు
బాణాలు పడతాయి. ఆ బాణాలు నీ లోపల స్కిన్ ఫస్ట్ లేయర్ కాదు. 7 లేయర్స్ ఉంటది స్కిన్. యాక్చువల్లీ 3 లేయర్స్ ఉంటది. బట్ మీసోడర్మా అదంతా మళ్ళీ లాంగ్వేజ్‌లో 3 దాటి వెళ్ళి నీ మజిల్స్‌తో కలిపి కండరాళ్ళతో కలిపి 7 లేయర్లు ఉంటది. 7 లేయర్స్. ఆ లోపలికి వెళ్ళి నీ గుండె ఉంటుంది కదా! దాంట్లో లోపలికెళ్ళి గుచ్చుకుంటే బ్రతికున్నంత కాలం పోదు. ఇప్పుడు నేను మిమ్మల్ని కళ్ళు మూసుకొని ఈ వీడియో చూసే ఎవరినైనా ఒక్క నిమిషము, ఒకసారి నీ హర్ట్ భయంకరంగా నువ్వు మర్చిపోలేని సంఘటన అనంగానే జస్ట్ పెట్టి రాయండి. 20 ఏళ్ళది కూడా రాస్తారు. అవును. అందుకే లేడీస్ ఎప్పుడు మొదలుపెట్టినా స్టార్టింగ్ నుంచి మొదలు పెడతారు స్టార్ట్ మేడం చేస్తారు. అంటే, నువ్వు ఎండ్ చేయలేదే. ఫుల్ స్టాప్ నువ్వు పెట్టాలి. గోలను ఎండ్ చేయలేదే. నువ్వు మొత్తం మానేదాకా రాయలేదే ముందు. నీకు మానక ముందుకే తీసి పరిగెట్టడం స్టార్ట్ చేసావే, మళ్ళీ పెయినొస్తుంది. మళ్ళీ పెయినొస్తుంది. మళ్ళీ పెయినొస్తుంది. అది టేరైపోతది. గ్రేట్ పాయింట్ మ్యామ్. నీకు గోల అని పక్కన పెడతారు గానీ గోల గోల ఇప్పుడు ఇప్పుడు మాస్కేసేసా జస్ట్ ఇట్లా ఇప్పుడు మందం కట్టు జస్ట్ ఇట్లా క్రేప్ బ్యాండేజ్ కట్టి నడిపియండి. నడిపిచ్చింది. 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 ప్రతిసారి క్రేప్ బ్యాండేజ్ అంటున్నావు. అది లాస్ట్‌కి డాక్టర్ చెప్తాడు, "అమ్మా! ఇంగిప్పుడు నువ్వు నడవలేవు. పూర్తిగా బెడ్ రెస్ట్ 6 నెలలు, సంవత్సరం బెడ్ ఎక్కి పడుకో." నువ్వు ఆ రోజు గనక 15 రోజులు రెస్ట్ ఇస్తే అయిపోయేది. మొత్తం హీలింగ్. అలా నువ్వు మనస్సును కూడా ఈ మధ్య ఇగ్నోర్, ఇగ్నోర్ కొన్ని రోజులైతే మర్చిపోతదిలే ఇప్పుడు ఎళ్ళిపోతా. ఇప్పుడు ఇప్పుడు ఫోన్ మాట్లాడతా. వచ్చినాక మాట్లాడదాం. ఈలోపు ఎవరో ఒకరొస్తారు. ఈలోపు ఇంకో పెద్ద సమస్యొస్తది ఆమెకి. సర్లే పిల్లలది ఎగ్జామ్ ఉంది. సర్లే ఎగ్జామ్ తోటి ఖతం ఆమె క్యారీ ఆన్ అయిపోతది. ఈయన క్యారీ జెంట్స్‌కి గూడా అయ్యుండొచ్చు 25% నేను అందుకనే ఎప్పుడు జెండర్ డిస్క్రిమినేషన్ ఈ మధ్య చేయట్లేదు. ఎందుకంటే మనకు సమాజంలో వింత వింత పోకడలు కనిపిస్తున్నాయి కాబట్టికి నేను జెంట్స్‌ది కూడా చెప్తున్నా. సడెన్‌గా మా ఆయన పట్టించుకోవట్లేదు మేడం, మా ఆయన సైలెంట్ అయిపోయాడు మేడం అనంటే, నువ్వు మాటలతో ఎంత హర్ట్ చేసావో. ఒక మగాడికి ఉండే మగతనం అంటే ఇట్స్ నాట్ అబౌట్ సెక్స్ ఆల్ దీస్ నాన్‌సెన్స్. ఐ యామ్ నాట్ టాకింగ్ అబౌట్ థట్. ఐ యామ్ టాకింగ్ అబౌట్ నేను రక్షకుడిని ఈ ఇంటికి అన్నప్పుడు, చల్ నీకు చేత కావట్లేదు నువ్వు వేస్ట్ గాడివి అన్నప్పుడు ఆయన అవసరానికి మించి పడిపోతాడు. హీ బ్రేక్స్. యాక్చువల్లీ స్ట్రాంగ్. ఇట్స్ నాట్ అబౌట్ దిస్. ఇంత పెద్ద ఆజానుబాహుడు కూడా ఏడవడం కొంతమందిని చూస్తాం మనం. ఆజానుబాహుడు అర్రే నువ్వు కూడా ఏడుస్తావు అంటారు. అర్రే 6 ప్యాక్స్ వస్తే కళ్ళీళ్ళు ఉండవేంటి? సో దిస్ ఈజ్ హౌ నువ్వు కొట్టిందే కొట్టి, కొట్టిందే ఎంబడి నువ్వు ట్రిగ్గర్ చేస్తారు. నువ్వు ఏం ప్రాక్టీస్ చెయ్యాలి? ట్రిగ్గర్ అవ్వకుండా ఎమోషనల్ మెచ్యూరిటీ పెంచుకోవాలి. మీకు బానే చెప్తారు మేడం అంటే, చెప్పట్లేదు. చేసి చూపించే నేను మీకు ఎలా చెప్తున్నా. ప్రాక్టీస్ చేయాలి మేడం? ఫస్ట్ దానికంటూ ఇమ్మీడియేట్ ఒకటి ప్రతి ఒక్కళ్ళ ఎమోషనల్ మెచ్యూరిటీ వాళ్ళ పరిస్థితులు చాలా డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పే కొన్నిట్లలో మేడం గివేం పని చేస్తాయి మేడం, మూర్ఖుడు మేడం, రాక్షసుడు. నేను నా మెసేజెస్ చదివి వినిపిస్తా. మేడం రోజు వచ్చి తాగి కొడతాడు మేడం, చచ్చిపోవాలని ఉంది మేడం, కానీ నాకు ఒక కూతురు ఉంది మేడం, చచ్చిపోవాలి అంటే చచ్చిపోబుద్ది నాకు, నా బిడ్డ కనిపిస్తుంది, వెళ్ళి బయటకు బతుకుతానా లేదా తెలియట్లే, నాకు సలహా ఇవ్వండి అని ఇన్స్టాలలో మెసేజ్ పెడుతున్నారు సిరి. నేను అట్లా ఎట్లా ఆన్సర్ చెప్తా అందులో? అది జీవితం. నాకు అసలు ఇక్కడంతా ప్రతి ఒక్క ఇన్స్టా మెసేజ్ చదువుతాను, నేను ఫేస్బుక్ మెసేజ్ చదువుతా. పరిష్కారం ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ద నా వీడియోస్ వినండి, మొండిగా మారండి. నిర్ణయాలు కొన్ని ఉంటాయి, బట్ మీ సమస్య పెద్దదైనప్పుడు ఖచ్చితంగా వచ్చి కలవండి. నేను ఎలా చెప్తాను? అంత పెద్ద మీ సమస్యకి నేను ఒక్క వాయిస్ మెసేజో ఒక్క దాంతో నేను చెప్పలేను. సో కాబట్టి వాట్ ఐఎమ్ సేయింగ్, ఎమోషనల్ మెచ్యూరిటీ ఎట్లా బిహేవ్ చేసుకోవాలి అంటే ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేయండి. ఆయన అంత అగ్రెసివ్గా ఎందుకు, పెన్ను పేపర్ తీసుకోండి ఇప్పుడు, ఆయన ఎందుకు అంత అగ్రెసివ్గా రెచ్చగొడుతున్నాడు నన్ను? అసలు రెచ్చగొట్టడానికి కారణం ఏంది? నేనేం చేశా? మీ పాయింట్, అతను ఏ పాయింట్లలో కొన్ని అంటే ఇప్పుడు పెన్ను పేపర్ పెట్టుకొని నా డోంట్ డూ దిస్ అయిపోతుంది. ఈవెంట్ ఆర్గ్యుమెంట్ అయిపోయింది, ఒక్కసారి వెనక్కి వెళ్ళండి, కూర్చొని ఫస్ట్ రాయండి. ఎక్కడ ట్రిగ్గర్ ఆయన అవుతున్నాడు, పోనీ నిన్ను అరవడానికి ట్రిగ్గర్ అవుతున్నాడు, దానికి నీదేమన్నా కారణమా? కాదు, ఓకే, అవును, రాయండి కారణం. అది మనం మినిమైజ్ చేసుకుందాం.
మన వైపు కూడా ఉంటుంది కదా సిరి. నేను ఎప్పుడు ట్రూ. బ్యాలెన్స్డ్గా చెప్తాను. ఖచ్చితంగా 2 సైడ్స్. చాలా మంది అంటారు మేడం ఈ చెయ్యి రాందే ఈ చెయ్యి రాదు కదా అనే దానికి కూడా నేను ఆన్సర్ చెప్తున్నా. సో యూ ఆల్వేస్ రైట్. లేదు మేడం ఆయనే బయట పోయి ట్రిగ్గర్ అయ్యి వస్తాడు. ఆయన ట్రిగ్గర్ అయినప్పుడు నీ ఒక రెస్పాన్స్ని ఎవరి చేతిలో, ఆయన ట్రిగ్గర్ని అయితే నువ్వు కంట్రోల్ చేయలేవు, ఆయన అరవడాన్ని నువ్వు కంట్రోల్ చేయలేవు. నీ చేతిలో ఏముంది, నీ రెస్పాన్స్ ఉంది. రెస్పాన్స్ ఇస్తావా రియాక్ట్ అవుతావా, అది బేకార్ రియాక్షన్, అది బేకార్ అన్ను. ఆయనది కూడా వర్త్ఫుల్ అనుకుందాం మనం కొన్ని రోజులు. ఎందుకంటే నేను ఎవరిని తీసేయదలుచుకోలేదు ఈ మధ్యలో. ఎందుకంటే కొంతమంది మూర్ఖంగా బిహేవ్ చేసేవాడు, కొంతమంది రీజన్ ఉందంటారు. ఆ రీజన్ యాక్చువల్లీ వ్యాలిడ్ కాదు. నువ్వు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం, నువ్వు అత్త మీద కోపం, దుత్త మీద అనవసరం. బట్ స్టిల్ కన్సిడర్ చేద్దాం. నీ రెస్పాన్స్ ఎవరి చేతిలో ఉంది, నీ చేతుల్లో ఉంది. ఆ ఎమోషనల్ మెచ్యూరిటీకి రావాలి అని అంటే ఇవి అబ్జర్వేషన్, సెల్ఫ్ అవేర్నెస్ ఇంపార్టెంట్. గొడవ ఎందుకు జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఇది నా సంస్థానంలో దొంగలు పడుతున్నారు, ఎవరో వచ్చి మోసం చేస్తున్నారు, ఒక కైకి వచ్చి ఒకళ్ళ మీద చెప్తోంది అని అంటే నేను అంతా నాది గందరగోళంగా ఉంది నా లైఫ్. లెట్ మీ టేక్ ద సిచ్యుయేషన్స్ అండర్ కంట్రోల్. విమెన్ విల్ హ్యావ్. సరే ఈయన ఇంత చేస్తున్నాడు కదా, అరుస్తాడు కదా, ఈ టైంలో అరవకుండా ఉండాలి, అరిచినా నేను రియాక్ట్ కావద్దంటే కొంచెం పాజిటివ్గా కామ్ డౌన్ అవుతా. ఆ టైంలో నువ్వు ఏం చెప్పినా వినరబ్బా, వేస్ట్. కామ్ డౌన్ అయ్యి బయటికి వెళ్ళాలి. మేడం ఒక్క మంత్రం చెప్పండి మేడం అంటే ఒక చిన్న స్టోరీ. ఐ నో టైమ్ పెద్ద వీడియోస్ అవుతాయి నావి, బికాజ్ నేను ఆల్వేస్ సొల్యూషన్ ఓరియంటెడ్ అడిగారు. ఒక స్టోరీ, మీరు అడిగిన క్వశ్చనే సిరి, సేమ్ ఈ స్టోరీ. ఆమె వచ్చేసి ఒక పంతుల దగ్గరకు వచ్చి చెప్పిందంట, సేమ్ క్వశ్చన్ బిట్వీన్, నాకు భలే గుర్తొచ్చింది. వచ్చి పంతులు గారు, స్వామీజీ నాకు అన్నీ ఉన్నాయి, అంత మంచిగా ఉంది స్వామీజీ, కానీ నేను వాళ్ళు ఏదైనా కోపంగా అంటే నా రియాక్షన్ వల్ల గొడవలు పెద్దగా అవుతున్నాయి, అంత ఎలా నేను దీన్ని కంట్రోల్ చేసి, నా కోపమే నాకు ఎలా అని అడిగిందంట. అంటే ఓకే అమ్మ, నేను ఒక డబ్బా ఇస్తాను, ఇది నీ కోపం రాగా నువ్వేం చేయంటే ఒక స్పూన్ అది తీసుకొని తాగు, తాగేసి జస్ట్ అది కొంచెం లోపలికి వెళ్ళేటట్టు ఆపుకో. లోపలికి వెళ్ళేటప్పుడు ప్రాక్టీస్ చేసి కొంచెం, ఇప్పుడు మందు తాగాక కొంచెం నీటిలో పెట్టాక నీళ్ళు ఎక్కువ తాగాక అట్లా చెప్తారు కదా ఆయుర్వేదిక్ మందు, అట్లా పెట్టుకో. ఒక 10 minutes అయినాక నువ్వు నార్మల్గా ఏదైతే అది మాట్లాడు, లేకపోతే దాన్ని పని చేసుకో అని చెప్తారు. సరే అని చెప్తుంది ఆయన. స్వామీజీ వెళ్ళిపోతారు. ఈవిడ కూడా సరే అని ఇంకెప్పుడు కోపం వచ్చినా ఏం చేస్తుందంటే ఫస్ట్ అది తీసి, స్వామీజీ ఇది చెప్పారు కదా, నేను ఇమ్మీడియట్గా అది పెట్టుకుంటుంది, అట్లా అంత అయిపోతుంది. ఒక 6 నెలల తర్వాత ఆయన మళ్ళీ దేశ పర్యటన మళ్ళీ అక్కడికి వస్తారు. వచ్చి రాగానే స్వామీజీ దగ్గరికి వెళ్తుంది. స్వామీజీ నాకు అసలు చాలా అద్భుతంగా పనిచేసింది, మీరు ఇచ్చిన మందు నాకు చాలా బాగా పనిచేసింది, అంత ప్రాబ్లం అంతా ఏమవుతుందంటే అంత చక్కగా ఉంది ఇంట్లో, అసలు పరిస్థితులు చాలా బాగా సెట్ అయిపోయాయి, నన్ను అసలు నా మార్పుకు మా వాళ్ళు ఫుల్ హ్యాపీ ఉన్నారు, చాలా సంతోషమైన కుటుంబం అయిపోయింది, హ్యాపీ ఫ్యామిలీ అయిపోయిందని విపరీతంగా మంచి కానుకలు కూడా వేసేసి, కానీ ఒకటే చిన్న సమస్య అంటది. ఏంటి తల్లి అంటే, ఈ డబ్బా అయిపోతుంది స్వామీజీ, నాకు కొంచెం ఇంకొకటి ఇవ్వరా అంటే ఆయన నవ్వుతారు. నవ్వి ఆ డబ్బాలో ఏమి లేదమ్మా, ఒకటి తీసుకొని నేను 10 నిమిషాలు పెట్టి గమ్మున ఉండమన్నాను కదా, అదే నువ్వు పాటించావు. ఆ టైంలో నీ బుర్రలో ఏదైతే ఇమ్మీడియట్ ట్రిగ్గర్ అయ్యే రియాక్షన్ ఓరియంటెడ్ ఉందో అది కాస్త స్లో డౌన్ అయ్యి, నువ్వు నర్వస్ సిస్టమ్ ఏదైతే ఫ్లైట్ ఆర్ ఫైట్ మోడ్కి వెళ్తుందో అది నీకు కామ్ డౌన్ అయిపోయింది కాబట్టికే నువ్వు వివేకవంతంగా బిహేవ్ చేస్తున్నావు కాబట్టికి సొల్యూషన్ అండర్ కంట్రోల్‌లో ఉంది నీ ప్రాబ్లమ్ అని చెప్పారు. సో, ప్రతి ఒక్కళ్ళు మీరు మేడం అసలు అక్కడే కంట్రోల్ ఉండదు కదా మేడం అనంటే గనక మెడిటేషన్, జర్నలింగ్ అనేది ఒకటి అలవాటు చేసుకోండి. మీ కోపం అయిపోయిన తర్వాత వెళ్ళి జర్నలింగ్ చేయండి. అసలు ఎట్లా పని చేస్తదంటే, జర్నలింగ్ అంటే ఏంటి మేడం అంటే రాయటం. అసలు ఏం జరిగింది? ఆ కోపం వచ్చినప్పుడు మీ ఎమోషన్‌ని రాయండి. స్లో మీ ఈ కోపం ఏదైతుందో రియాక్షన్ ఓరియంటెడ్ నుంచి రెస్పాన్స్‌కొస్తుంది. ఇదే పని మీరు అడిగిన క్వెషన్‌కి ఆన్సరు. అటువైపు కోపంగా ప్రతిదానికి అరిచే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వినిపించండి. వాళ్ళకి కూడా ఒకటి చెప్తున్నా, మీరు కూడా ఆ కోపం ఎందుకొస్తుంది? ఆ కోపం రావడం వల్ల మీ జీవితంలో ఎన్ని అనివార్య సంఘటనలు జరిగి, ఎంత సామాను పగిలి, ఎన్ని బంధాల మనస్సులు విరగ్గొట్టారు. దానివల్ల మీ బంధం వీక్ అవ్వడమే గానీ స్ట్రాంగ్ అవ్వట్లేదు అనే ఒకదానికి మీ చేతుల్లోనే మీ ఉపాయం. జర్నలింగ్ చెయ్యండి. దానిలో నుంచి నేర్చుకోండి. సో, ఇంతకంటే బ్రహ్మాస్త్రం అయితే ఎక్కడా లేదు.
సో ఎంతమంది రెచ్చగొట్టినా రెచ్చకుండా ఉండాలి అనే ఒక స్వభావంతో మనల్ని మనము మన గుణాలను మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకునే తపస్సు మాత్రం ఈ సమాజంలో ఎంతైనా అవసరము. ఎందుకు? బంధాలను కాపాడుకోవడానికి. డెఫినెట్‌గా మేడం. మీరన్నట్టుగానే అంటే అక్కడ స్వామీజీ ఇచ్చిన ఒక చిన్న ట్రిక్ ఏదైతే ఉందో, ఆమెని చాలా ఒక మంచి లైఫ్ లీడ్ చేయడానికి ట్రూ, ట్రూ. ఉపయోగపడింది అని చెప్తారు. అండ్ అదే విధంగా మనుషులం కాబట్టి మనకి ప్రాక్టీస్, సాధన అవసరం. అది మనం ఇండివిడ్యువల్‌గా చేయాలి అంటే చాలా కష్టం. మనకి వెనక నుంచి ఒక పుష్, మోటివేషన్ కావాల్సిందే. అలాంటి సందర్భాల్లో ఎవరికైనా కూడా ఫ్యామిలీ రిలేటెడ్‌గా కావచ్చు, ఎలాంటి సందర్భాల్లో అయినా నాకిక్కడ ఇష్యూ ఉంది మేడం. దీన్ని నేను ఎలా క్లియర్ చేస్తే బాగుంటుంది అనుకునే వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది? సో ఖచ్చితంగా దే కెన్ కన్సల్ట్ అస్ బై కాలింగ్ ది స్క్రాలింగ్ నెంబర్. ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. మీరు అన్నట్టు ఒక రోజుతో అవ్వదు. సాధన ఇంపార్టెంట్. సో దానికి అకౌంటబిలిటీ ఇంపార్టెంట్, కరెక్షన్స్ ఇంపార్టెంట్. డిపెండింగ్ అపాన్ మీ ఇంట్లో వాళ్ళ ప్రవర్తనను బట్టి మనకు కూడా ఇంకా కొంచెం డోసేజ్ ఇంపార్టెంట్ కాబట్టి దే కెన్ కన్సల్ట్ అస్ అమ్మా. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి.